సార్ కిషన్ రెడ్డి ఆ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఈరోజు రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నది కిషన్ రెడ్డి గారి వల్ల. రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతలేరు, 100 ఇస్తే 50 కొట్టేస్తాడని. కాబట్టి ఏదైనా నిజాయితీ పరుడు, అవినీతి మచ్చలేని కిషన్ రెడ్డి వల్లనే ఈరోజు నిధులు కూడా నిరాటంకంగా వస్తున్నాయి, 2 ఎక్కువ వస్తున్నాయి. ఈరోజు మా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మాకు ఒక ప్రముఖంగా ఉంటుంది. ఎందుకంటే అది మాకు ఫస్ట్ విజయం ఇచ్చిన రాష్ట్రం, ఇది మాకు ఊపిరి పోసిన రాష్ట్రం కాబట్టి ప్రత్యేక గౌరవం ఉంది, ప్రేమ ఉంది. ప్రధానమంత్రి గారు చెప్పినట్లు ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రైలు కావచ్చు, మెట్రో ఫేజ్ 2 కావచ్చు, అవసరమైతే మెట్రో ఫేజ్ 3 కావచ్చు, అన్నిటికీ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. వీళ్ళే ఈ అవినీతి డిపిఆర్లు తగ్గించుకొని, ఈ లోటుపాట్లు ఉన్న డిపిఆర్లు తగ్గించుకొని ఒక మంచి ఇంటలెక్చువల్స్ ఆఫీసర్స్ని పెట్టుకోండి, అవినీతి అధికారులను పెట్టుకొని పక్కనే డబ్బులు ఇచ్చామని పక్కన పెట్టుకోకండి. కాబట్టి రానున్న రోజులలో తెలంగాణ ప్రభుత్వానికి అన్ని అనుమతులు రాగానే అన్ని పర్మిషన్లు ఇచ్చేస్తాం. ఇతర రాష్ట్రాలకు ఇస్తూ ఉన్నారు, మన తెలంగాణలో ఫేజ్ 2 అనగానే ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు చెప్పాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి అడుగుతూ ఉన్నారు. ఫేజ్ 3కి కూడా ఇస్తామంటున్నాం కదా, ఫేజ్ 3గానే ఇస్తామంటాం. ఇప్పుడు ఏదైతే సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేసింది రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు భూములకు మెట్రో ఏమంటే ఎట్టిస్తామండి? ఇప్పుడు మెట్రోలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ జనాభా ఉన్నదో వాళ్ళు అక్కడ సరి అయ్యలేదు. మెట్రో 3లో కూడా మార్చారు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ బంధువులు అందరూ ఎక్కడైతే భూములు కొనుక్కుంటారో అక్కడే మెట్రో రైలు కావాలంటారు. అట్లా ఏం లేదు. మెట్రో 2కు పర్మిషన్ ఇస్తాము, మెట్రో 3కి ఇస్తాము, అన్నిటికీ ఇస్తాము. రీజనల్ రింగ్ రోడ్కి ఎట్లయితే 32,000 కోట్లు ఇచ్చాము, ఇప్పుడు దక్షిణ భాగం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలైన్మెంట్ మార్చమంటున్నారు. అలైన్మెంట్ మార్చేందుకు పేద రైతుల మీదకి ఎందుకు తీసుకెళ్ళాలి రోడ్డు? ఏదైతే అలైన్మెంట్ ఉందో పాతది అట్లా ఉంచండి. మీరు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు ఏదైతే భూములు కొనుక్కొని ఈరోజు మీరు అలైన్మెంట్ మార్చమంటే తెలంగాణ అమాయక రైతుల భూములు ఓనివ్వము. అలైన్మెంట్ ఏదైతే కరెక్ట్ పర్ఫెక్ట్ పేదలకు, మధ్యతరగతి వాళ్ళకి నష్టం లేని ఏదైతే దక్షిణ భాగం ఉందో అన్ని ఆలోచించే పర్మిషన్లు ఇస్తాము. అదే కాదు, తెలంగాణకు ఏది కావాలన్నా ఈరోజు భారతదేశంలో 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చాము. ఆల్రెడీ ఒక బుల్లెట్ ట్రైన్ డిపిఆర్ కూడా అయిపోయింది, సుమారు 3 లక్షల కోట్లతో. ఇది రానున్న రోజులలో ఈ తెలంగాణని దేశంలోనే అగ్రగామిగా చేస్తాం. ఇందాక మీరు ప్రెస్ మీట్లో కూడా ఏదైతే కాంగ్రెస్లో జరుగుతున్న వ్యవహారాలు ప్రస్తావిస్తూ ఏదైతే అమ్మాయిలు కావచ్చు, డబ్బులు కావచ్చు ఇస్తేనే పదవులు వస్తాయి అన్నట్టుగా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా దానిపైన స్టాండ్ మీద ఉంటారు? అవునండి, ఏఐసిసి నోటీస్ ఇచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, మేము అనట్లేదు కదా. మేము అనేది మేమెందుకు అంటాము? పడుకోబెడితేనే పైసలు ఇస్తేనే పదవులు వస్తేనే వాళ్ళు అంటున్నారు కాబట్టి ఏఐసిసి నోటీస్ ఇష్యూ చేసింది. ఇంకా చాలా రకాలుగా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ దేని రెండుటి మీద ఆధారపడి ఉన్నదో తెలంగాణ ప్రజలకు అర్థమైంది. నేను ఉండానని కాదు. ఎప్పుడైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నోటీస్ ఇచ్చిందో తెలంగాణలో ఉన్న పార్టీ ఏ రకంగా దిగజారిపోయిందో అర్థమవుతుంది.